కాళేశ్వరం నుంచి నీటిని పంపింగ్ చేసేందుకు కాంగ్రెస్ సర్కారుకు అహం అడ్డు వస్తోందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నీటిని విడుదల చేస్తే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుందని అన్నారు. అందుకే నిపుణుల సలహాల ప్రకారం ముందుకెళ్తున్నామని అన్నారు ఉత్తమ్. అన్ని విషయాల్లో బీజేపీతో విభేదించే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఎన్డీఏ రిపోర్ట్, అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్టే, బీజేపీ ఆఫీస్లో తయారు చేసిన ఒక చిల్లర రిపోర్ట్ అది. ఆ రిపోర్ట్ను మాత్రం శిఖండిలాగా అడ్డం పెట్టుకొని 3 బ్యారేజీలు భయ. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పేది, 10 లక్షల క్యూసెక్లు కిందికి పోతున్నాయి. పంపింగ్ స్టార్ట్ చేయడానికి కావాల్సింది 40,000 మాత్రమే. 40,000 అంటే 0.4%. ఆ 0.4% నీళ్లను ఒక చిన్న పిల్లకాలు అలాగా మళ్లించవచ్చు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియకపోతే మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వైస్ మేరకే పోతున్నాము. వాళ్ళు చెప్పే విధంగా చేస్తే మరి వాళ్ళకి బ్యారేజీలు కొట్టుకుపోయి కింద ఇంకా నష్టం జరగాలందనో ఏముందో కానీ, అదే మేడిగడ్డ బ్యారేజ్లో వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పూర్తయిన సమ్మక్క సారక బ్యారేజ్ కొట్టుకపోతుంది, సీతారాం సాగర్ ప్రాజెక్టు డ్యామేజ్ అవుతుంది, దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి, భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది.